ఈ వారమును మీరు నడిపించినందుకే స్తోత్రం 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 అని స్తోత్రించండి. దేవాది కొందనాలు స్తోత్రం. గత వారమంతా కాపాడు. అనేక ఆపదలు, ఇరుకులు, ఇబ్బందులు, శ్రమలు, కష్టములు, నష్టము, కరువు, కట్టులు, వ్యాధి, బాధలు, ప్రతి విధమైన శోధనలను తప్పించిన ఆయన మీ మందిరానికి మీరు నడిపించిన, మీ సన్నిధిగా నడిపించినందుకు స్తోత్రాలని స్తోత్రం చేద్దాం. స్తోత్రమయ్యా, నడిపించినందుకు స్తోత్రాలు, తీసుకొచ్చినందుకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. గత వారమంతా కాపాడినందుకు స్తోత్రాలు నాయనా. అనేక శోధనల నుంచి తప్పించి కాపాడు, కరువు కట్లు పోషించావు, బ్రతికించినావు, సజీవులకు ఉంచినావు. దేవాంధ్రులు బట్టి నీకు స్తోత్రములు ఆయన. నీ సన్నిధి తీసుకొచ్చినందుకు స్తోత్రాలని స్తోత్రించలేదు. రెండవది, ప్రభువాన్ని కొందనావు. నీ ఆత్మతో మమ్మల్ని, నీ సన్నిధి మేలుతో మమ్మల్ని నింపుడయ్యా అని అడుగుతాం. నీ సన్నిధి మేలులు మాకు దయచేయమని అడుగుతాం. దేవా, నీ సన్నిధి మేలులు మాకు అనుగ్రహించండి. నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు. నీ సన్నిధిలో నిత్య సుఖములు కలవని మీరు సెలవిచ్చారు. నీ సన్నిధిలో నీ స్వరము, నీ ఆత్మాభిషేకం, దేవా నీ ప్రసన్నత ప్రత్యక్షత దొరుకుతుందని లేఖనాలు సెలవిస్తున్నాయి. దేవా, మాతో మాట్లాడండి నాయన. నీ స్వరాన్ని వినిపించండి. ఒక దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టమని, 1000 దినాల ఆశీర్వాదం దయచేయమని అడుగుదాం. అయ్యా, 1000 దినాల ఆశీర్వాదం దయచేయమని, 1000 దినాల మేలులు శ్రేష్టమైన 1000 దినాల కంటే ఒక్క దినము గడుపుట అడుగుదాం. అయ్యా, ఒక్క దినము గడిపితే 1000 దినాల కంటే శ్రేష్టం అన్నావు కదా. 1000 దినాల ఆశీర్వాదం ఇస్తామని అర్థం, విలువైనది అని అర్థం. ప్రభు, దేవుని సన్నిధిలో గడిపిన సమయమే ఆశీర్వాదకరమైంది, మిగిలిన సమయం అంతా వేస్ట్ అని అర్థం. కాబట్టి ప్రభు, నీ సన్నిధిలో నిత్య సుఖములు కలవని వాగ్దానం చేస్తావు. నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదని వాగ్దానం చేస్తావు. నీ సన్నిధిలో నా ప్రభా నీ ప్రసన్నత ఉన్నదని, నీ ప్రత్యక్షత ఉన్నదని, నీ స్వరము నీ సన్నిధిలో వినిపిస్తా ఉన్నాయి. సహాయం చేయమని అడుగుతాం. ఒక నిమిషం స్తుతిద్దాం. ప్రభా, నాతో మాట్లాడు, ఆశీర్వాదాలు దయచి, ఆత్మాభిషేకం సన్నిధిలో ఆయన ఆత్మాభిషేకం ఉంటుంది. ఆయన సన్నిధిలో ఆయన మహిమ ఉంటుంది. దేవానికి వందనాలు నాయన. నీ ఆత్మతో, ఆత్మ లేనివాడు నీ వాడు కాదన్నవయ్యా. ఆత్మ లేనివాడు నీ వాడు కాదన్ను. ఆత్మతో నింపమని అడుగుదాం, వాక్యంతో నింపమని అడుగుదాం. ఏమి లేని పాత్రలము నాయన విలువైన పాత్రలుగా చేయమను. విలువ రావాలంటే దేవుని వాక్యం ఉండాలి. జీవహారముతో నింపమని అడుగుదాం. అయ్యా, ఎంటీ వెసల్ వల్లే ఉన్నాం, ఎంటీ పాత్రల వల్లే ఉన్నాం, విలువ లేదు నాయన. కాబట్టి నాయన, నిండైన పాత్రగా చేయమను, విలువైన పాత్రగా చేయమని అడుగుదాం. దేవా, సహాయం చేయమన్నాడు. అయ్యా, సహాయం చేయండి. దేవా, జీవహారముతో నింపండి, జీవజలాలతో నింపండి నాయన. దేవా, నీ సన్నిధికి ప్రభా మేము నాయన నిన్ను ప్రార్థించుకోవడానికి అందరము కలిసి ప్రభా ప్రార్థించడానికి, స్తుతించడానికి, ఆరాధించడానికి, ప్రభా నీ ప్రసన్నతను అనుభవించడానికి, ప్రత్యక్షతను అనుభవించడానికి, ప్రభా నీ ఆత్మతో నింపబడడానికి వచ్చామయ్యా. మేలులు చేయి నాయన. దేవానికి వందనాలు, బలపరచండి. గత వారం అంతా కాపాడిన దేవా, రాబోతున్న వారంలో కూడా నీ రెక్కల నీళ్ళు భద్రపరచమని అడుగుతాం. ముందుగానే స్తుతి చెల్లిద్దాం. ప్రభా, రాబోతున్న వారంలో ఏముందో, ఎలా ఉందో, మరుక్షణం ఎలా ఉందో మాకైతే తెలియదు. ప్రభా, నీ చిత్తం అయితే నాయన మమ్మల్ని నెక్స్ట్ వీక్ లో, రాబోతున్న వారంలో మమ్మల్ని కాపాడమని అడుగుదాం, దర్శించమని అడుగుదాం, దీవించమని అడుగుదాం, క్షమించమని అడుగుదాం, ఆపదల నుంచి తప్పించమని అడుగుదాం. ప్రభా, తప్పిస్తున్నందుకే స్తోత్రం. ముందుగానే స్తుతి చెల్లిద్దాం. ప్రభా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. ముందుగా స్తుతి చెల్లించినప్పుడు అద్భుతాలు జరుగుతాయి. ప్రభా, నెక్స్ట్ వీక్ లో నాయన ప్రభా క్షేమాన్ని ఇస్తున్నందుకే నీ చిత్తానుసారంగా, నీ చిత్తానుసారముగా అనుదిన ఆహారం ఇస్తున్నందుకే స్తోత్రం. నీ చిత్తానుసారముగా ప్రార్థన జీవితం ఇస్తున్నందుకు స్తోత్రం. నీ చిత్తానుసారంగా నా పిల్లలను, నా కుటుంబాన్ని, సంఘాన్ని, గ్రామాన్ని, దేశాన్ని కాపాడుతున్నందుకు స్తోత్రం. అనేక యుద్ధాల నుంచి, అనేక కరువు కాటకాల నుంచి, ప్రళయాల నుంచి, భూకంపాల నుంచి మమ్మల్ని కాపాడుతున్నందుకు స్తోత్రం. స్తోత్రం అని స్తుతులు చెల్లిద్దాం. రెండవది స్తుతులు చెల్లిద్దాం. ప్రభా, స్తోత్రం స్తోత్రం. మూడవది నాతో మాట్లాడమని అడుగుదాం. ప్రభా, నీవు నాతో మాట్లాడితే నేను జీవిస్తానయ్యా. నీ మాటలు నన్ను బ్రతికిస్తాయి నాయన. నీ వాక్యము నన్ను బ్రతికించును. నా మాటలలో నాకు నెమ్మది కలిగించిన నీ వాక్యం ప్రభా, నీ వాక్యం ద్వారా బ్రతికించే వాక్యము, దర్శించే వాక్యం, బలపరిచే వాక్యం,
నీ మాటల చేత నాయన పాపి జీవితాన్ని మార్చగలిగిన మాటలు నీ మాటలు. ప్రభువా నీవు నాతో మాట్లాడి నాయన నా హృదయాన్ని, మనస్సును, ఆలోచన, తలంపులను, క్రియలను మార్చండి నాయన. ఈ మాట శక్తి కలిగిన నాయన, నాతో మీరు మాట్లాడండి ప్రభా. స్తోత్రం స్తోత్రం. ఏ సంఘాన్ని దర్శించమని అడుగుతాం. నా మూడవది సంఘాన్ని దర్శించు ప్రభా. నాలుగో విషయం సంఘాన్ని దర్శించు ప్రభా. అనేకులను రక్షణ పొందిన ఆత్మల సంఘంలో చేర్చండి నాయన. దీన్ని కూడుకుంటే రక్షణ పొందిన ఆత్మలను సంఘంలో చేరుస్తానని వాగ్దానం చేశారు నాయన. అయ్యా మేము మొదటిగా కూడుకొని ప్రార్థించినట్లుగా సహాయం చేయండి నాయన. తద్వారా నా ప్రభు రక్షణ పొందిన ఆత్మలను సంఘములో చేర్చండి ప్రభా. మీరు ఆ రక్షణ పొందిన ఆత్మలను సంఘములో పంపిస్తున్నందుకే స్తోత్రాలు. ఇక్కడ నీ మందస్సు ఉంది, నీ మహిమను ఉంచండి, నీ వెలుగు ఉంచండి, నీ అగ్ని ఉంచండి, నీ నక్షత్రాలను ఉంచండి, జ్ఞానులను ఆకర్షించిన నక్షత్రాన్ని ఉంచండి ప్రభా. దేవా అనేకులను బలమైన నీ హస్తము చాపి అడుగుదాం. బలమైన నీ హస్తము చాపి అద్భుతాలు, ఆశ్చర్యకార్యములు జరిగించు నాయన. అప్పుడు మాత్రం ప్రజలు వస్తారు ప్రభా. ఆశ్చర్యకార్యములు, అద్భుతాలను చేయబోదు మీరు ఎంత మాత్రం నమ్మరని ప్రభు వారు ఆదినాలని అన్నాడు. అప్పుడు కాబట్టి నాయన బలమైన నీ హస్తము చాపి అద్భుతాలు, ఆశ్చర్యకార్యములు జరిగించు. రాతి హృదయాలను మార్చండి. భయంకరమైన వ్యాధులను స్వస్థపరిచి ప్రభువానికి వందనాలు. ఆత్మలకు రక్షణ దయచేయండి ప్రభా. మీరు దర్శిస్తే రక్షణ దొరుకుతుందని అడుగుతాం. అనేకులను దర్శించండి, వెలుగులో దర్శన, వాక్కులో దర్శించండి ప్రభా. ఆత్మగా దర్శించండి ప్రభా. కళలను దర్శించండి, స్వప్నాల ద్వారా దర్శించండి నాయన. నీకు వందనాలు. దర్శించి మాట్లాడితే బ్రతుకుతారు. నీకు వందనాలు, స్తోత్రాలు. మాట్లాడండి ప్రభా, మాట్లాడండి, తాకండి. చుట్టుపక్కల నీ కుటుంబాన్ని దర్శించండి ప్రభా. అభ్యంతరంగా ఉండకుండా సహాయించండి. నీ సన్నిధికి వారు అభ్యంతరంగా ఉండకుండా సహాయించండి. అభ్యంతరంగా ఉంటే మెడగటు తిరగటి రాయి కట్టి సముద్రంలో పడవేయడానికి మేలన్నా ప్రభా. అలాగా నీకు వ్యతిరేకంగా ఉండకుండా సహాయం చేయండి. మేము వారికి వ్యతిరేకంగా ఉండకుండా సహాయం చేయండి ప్రభా. దేవా సమాధానంగా స్వార్థ ప్రకటించడం సహాయం చేయండి. ప్రతి ఆత్మను దర్శించయ్యా, మేలు చేయ, నడిపించయ్యా, ప్రేరేపణ కలుగు చేయనాయనా. నువ్వు ప్రేరేపించు. ప్రతి ఎవరు రాదయ్యా దేవా, నువ్వు ప్రేరేపించు నాయన. నీ సన్నిధిలో మేలున్నాయని ప్రేరేపించండి నాయన. మీరు అద్భుతాలు చేస్తారని నమ్మండి ప్రభా. తండ్రి మీరు చేయండి నాయన. నువ్వు వస్తారు ప్రభు. సహాయం చేయండి. ఆత్మకు రక్షణ దయచేయండి, శరీరానికి స్వస్థత దయచేయండి, మనసుకు స్వస్థత దయచేయండి, శారీరకంగా మానసిక ఆత్మీయ స్వస్థత బిడ్డలుగా దయచేయండి నాయన. నాకు మా అందరికీ దయచేయండి ప్రభు. ఆత్మ స్వస్థత, శారీరక స్వస్థత, మానసికమైన స్వస్థతను అనుగ్రహించండి ప్రభు. నిలుస్తున్నందుకే స్తోత్రాలు. మీరు పొందిన గాయముల ద్వారా మాకు స్వస్థత ఇచ్చారయ్యా. నీకు వందనాలు. స్వస్థపరిచినందుకు వందనాలు. నరకము తప్పించినందుకు వందనాలు. మా కోసం ప్రాణం ఇచ్చి రక్షణ ఇచ్చినందుకే స్తోత్రాలు అని అందరూ స్తుతులు చెల్లిద్దాం. రక్షణ ఇచ్చినందుకే స్తోత్రాలు. మాకు రక్షణ ఇచ్చినందుకే స్తోత్రం నాయన. పాప క్షమాపణ ఇచ్చినందుకే స్తోత్రం నాయన. నిత్య జీవం ఇచ్చినందుకే స్తోత్రం నాయన. దేవానికి వందనాలు. రక్షణ లేని వారందరికీ రక్షణ దయచేస్తున్నందుకే స్తోత్రాలు. దేవాన్ని సన్నిధిని తోడుగా నుంచి జరిగించి మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి